నమస్కారం. కేటీవీ న్యూస్కి స్వాగతం. వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల పోరాం చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగశెట్టి క్రిస్టఫర్ అన్నారు. మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ చైతన్య యాత్రను రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని, ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రతి ఉద్యమకారుడు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన కదిలేని స్వామి, జోగు అంజయ్య, గంధమాల మల్లమ్మ, మంటి రమేష్, శీలం స్వామి, మల్లం వెంకటేశం, గట్టు సుధాకర్, నోముల ధరావత్, చంద్రబాను, బొడ్డుపల్లి లింగయ్య, ఇమాం, శ్రీనివాస్, గంగాధరి సత్తయ్య, శిల్పంగి గణేష్, మంటి లింగయ్య, పబ్బు లక్ష్మయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చింది అని కొంతమంది ఫోన్ చేసిన, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మా బతుకులు బాగుపడతాయి కొంతమంది అనేక నేను చేసినాం. ఇక నాకు ఎక్కడ దిక్కులేదు. నేను ఎందుకంటే నా సోదరులు అంటే గుర్తొస్తున్నాయి. నేను జైల్లో తెలంగాణ రాష్ట్రం కోసం జైల్లో పోయినప్పుడు కొన్ని పాంప్లెట్లు లోపలికి వచ్చినాయి. ఆ పాంప్లెట్లు చదువుకుంటే ఏముందంటే తెలంగాణ స్వతంత్ర పోరాటానికి ఏ విధంగానైతే ఆనాటి గవర్నమెంట్ గురించి స్వతంత్ర సమయంలో గుర్తించి వాళ్ళకి పెన్షన్ అందిస్తా ఉందో, ఈనాడు తెలంగాణ ఉద్యమకాల్లో కూడా ఆ విధంగా వస్తుందని ఆ పాంప్లెట్లు రాష్ట్ర సోదరులారా. ఆ పాంప్లెట్ని చదివి మామూలుగా నేను ఇది ఎక్కడ పోయిందో ఆ పాంప్లెట్ చూసినాక అందరినీ మర్చిపోయాను. భార్య పిల్లలను అందరి చుట్టాలు మర్చిపోయాను. నేను మరీ గుర్తు చేస్తున్నా సోదరులారా. తెలంగాణ ఉద్యమం కోసం నల్గొండ జిల్లా జైలు 29 రోజులు నిర్బంధించబడ్డప్పుడు నాతోటి ఇప్పుడున్న నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్న గారు, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారితో 29 రోజులు జైలు జీతం వ్యక్తిని. అప్పట్లో నేను పోయిన ఒక వారం రోజులు కొంచెం బాధపడుతున్న సందర్భం అది. బాధపడుతున్న సందర్భంలో వీరేశన్న నా దగ్గరకు వచ్చి చెయ్యి మీద పెట్టి భుజం మీద